ప్రజలను కాంగ్రెస్ సర్కారు మరో దగా చేసింది. గణతంత్ర దినోత్సవం సాక్షిగా నయవంచనకు గురి చేసింది. సంక్షేమ పథకాల అమల్లో అడ్డగోలు తిరకాసులు పెడుతోంది. కాంగ్రెస్ నేతల మాటలు నేతి బీరకాయ చందంగా మారాయి. ఆ నేతలు నరం లేని నాలుక అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు పాతాళానికి దిగజారాయి. ఇదివరకు అందరికీ అన్ని పథకాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది. ఇప్పుడు కొందరికేనని వల్లెవేస్తోంది. మండలంలో ఒక గ్రామానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తారట. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెలవిచ్చారు. రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామాలున్నాయి. కేవలం 604 గ్రామాలకు మాత్రమే పథకాలు అమలు చేస్తామని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. దీంతో కేవలం 5% లోపు గ్రామాలకు మాత్రమే పథకాలు అమలయ్యే అవకాశం ఉంది. మరి మిగిలిన 95% గ్రామాల సంగతి ఏంటి? ఆ ఊరిలో ఉన్న ప్రజలు ఏం తప్పు చేశారు? ఎన్నికలకు ముందు పథకాలు అన్నీ అందరికీ అని ఉదరగొట్టి ఆ తర్వాత కొందరికే ఇస్తామని చెప్పడం వెనుక కారణం ఏంటి? ఆ విషయం కాస్త పక్కన పెడితే మండలంలో ఇచ్చే ఒక్క గ్రామం ఏ విధంగా ఎంపిక చేస్తారో చెప్పలేదు. మండలంలో 30 గ్రామాల వరకు ఉంటాయి. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? ఆ ఒక్క గ్రామాన్ని ఎంపిక చేయడం రేవంత్ సర్కార్కు కత్తి మీద సాములా మారింది. ఏ గ్రామాన్ని సెలెక్ట్ చేయాలో తెలియక మంత్రులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. రాష్ట్రం